దుర్వ్యసనములకు బానిసలైన వారికి భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 26వ శ్లోకమును పదే పదే వినిపించినచు దీనిని విని అర్థం చేసుకొనినవారు అట్టి దుర్వ్యసనములపై విరక్తిని, పరమాత్మయందు ఆసక్తిని పెంపొందించుకుని దుర్వ్యసనములకు దూరమగుదురు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైత్యత్వం ఆత్మన్నైవ వశం నయేతుం. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిలపవలెను.